హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు వందే భారత్ ప్రాపర్టీస్. మీ ఇల్లు మీ స్థలం హైదరాబాద్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీ తీసుకొచ్చాను. ఈ వీడియో చూసే ముందే ఖచ్చితంగా లైక్ ద్వారా సపోర్ట్ చేయండి. లైక్ చేయకుండా మాత్రం వెళ్ళిపోకండి. స్పెషల్లీ చాలా రోజుల నుండి మెయిన్ రోడ్కి దగ్గరలో ఒక మంచి ప్రాపర్టీ కోసం అడుగుతున్నారు మీరు. అయితే మీ ముందుకు ఈరోజు 160 గజాల అంటే 160 గజాల్లో ఉన్న ప్రాపర్టీ తీసుకొచ్చాను. మంచి డైమెన్షన్స్తో ఉంటుంది. 36 విడ్త్ 40 లెంత్తో ఉంటుంది. టోటల్ 160 స్క్వేర్ యార్డ్స్లో G+1 పర్మిషన్ తీసుకొని నీట్గా కన్స్ట్రక్షన్ చేశారు. రెడీ టు మూవ్ ఇన్ పొజిషన్లో ఉంది. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్లీ మెయిన్ రోడ్ పైన ఉన్నాము. నా బ్యాక్ సైడ్ మీరు చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మన హైదరాబాద్ కర్మన్ఘట్ నుండి టువర్డ్స్ బాలాపూర్ బడంగ్పేట్ ప్రైమ్ లొకేషన్లో. ఇది బడంగ్పేట్ మెయిన్ రోడ్డు. నా బ్యాక్ సైడ్ మీరు చూసుకున్నట్లయితే కొత్త మున్సిపల్ ఆఫీస్ పక్కనే గ్రంథాలయం నుంచి కొంచెం వాకబుల్ డిస్టెన్స్ అక్కడ బస్ స్టాప్ ఉంటుంది. బస్ స్టాప్ పక్కనే మనకి ఒక ప్రాపర్టీ వచ్చింది ఫ్రెండ్స్. ఇదేమో పెద్ద 120 ఫీట్ రోడ్. ఇది ఈ 120 ఫీట్ రోడ్కి ఒక 50 మీటర్ల దూరంలో అంటే వాకబుల్ డిస్టెన్స్ ఇక్కడ చూసుకోవచ్చు. ట్రెండీ వుడ్స్ ఫర్నిచర్ అని ఈ ఫర్నిచర్ షోరూమ్ పక్కన మనకి 40 ఫీట్ రోడ్ అటాచ్ అవుతుంది. ఈ 40 ఫీట్ రోడ్ నుంచి కరెక్ట్ 50 మీటర్స్ దూరంలోనే మనకి ఒక ప్రాపర్టీ ఉంటుంది. మంచి కాలనీ కమ్యూనిటీ. మీ కమ్యూనిటీ వైజ్ కనుక చూసుకుంటే చాలా బాగుంటుంది. అది కూడా బడంగ్పేట్లో స్పెషల్లీ మెయిన్ రోడ్కి దగ్గరలోనే మంచి ప్రాపర్టీ. అంటే ఇప్పుడు రెడీ టు మూవ్ ఇన్ పొజిషన్లో ఉన్న ప్రాపర్టీ కోసం చూస్తున్నట్లయితే ఒక్కసారి మీరు మీ కుటుంబ సభ్యులతో వచ్చి ప్రాపర్టీ చూడాల్సిందిగా కోరుతున్నాను. నేను ఒక్కసారి మన ప్రాపర్టీ మెయిన్ రోడ్ నుంచి కొద్దిగా మీకు హైలైట్స్ అన్నీ చూపించే ప్రయత్నం చేస్తాను. దాంతోపాటు కాలనీ పొజిషన్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. పూర్తి వీడియో చూడండి. 100% ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వబోతున్నాను. అండ్ వీడియో చూసేటప్పుడే ఖచ్చితంగా లైక్ ద్వారా సపోర్ట్ చేయండి. అండ్ మొదటిసారిగా కనుక మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేయండి. ఒకసారి మనం ఇంటి దగ్గరికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ కవర్ చేసుకుందాం. నాతో పాటు రండి, స్టే ట్యూన్. ఈరోజు 100% ఇది మీ బడ్జెట్లో ఉండబోతుంది ఫ్రెండ్స్. ఇది G+1 ఇండిపెండెంట్ ఇల్లు. మంచి డైమెన్షన్స్తో ఉంటుంది. 36 విడ్త్ 40 లెంత్తో ఉంటుంది. అంటే ఇది రోడ్ ఫేస్ 36 ఉంటుంది. చాలా రోజుల తర్వాత మనకి డైమెన్షన్స్తో మనకి ప్రాపర్టీ వచ్చింది. అండ్ లోపలికి వచ్చేసి 40 ఉంటుంది విడ్త్. అంటే ఇది చూసుకుంటే G+1 పర్మిషన్ తీసుకున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ 2 బెడ్రూమ్ కిచెన్ హాల్ విత్ కార్ పార్కింగ్. అండ్ ఫస్ట్ ఫ్లోర్ కూడా 2 బెడ్రూమ్ కిచెన్ హాల్ చాలా స్పేషియస్గా ఉంటుంది. అండ్ ఈ ప్రాపర్టీ లొకేషన్ కనుక చూసుకున్నట్లయితే హైదరాబాద్ బడంగ్పేట్లో మనకి ప్రాపర్టీ వస్తుంది. బడంగ్పేట్ అది కూడా మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్ అంటే 50 మీటర్స్ కూడా ఉండదు. ఇది మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే బస్ స్టాప్కి చాలా దగ్గరగా ఉంటుంది. అండ్ ఈ ప్రాపర్టీ కనుక దగ్గరగా ల్యాండ్ మార్క్స్ కనుక చూసుకున్నట్లయితే బడంగ్పేట్ కొత్త మున్సిపల్ ఆఫీస్, దాని పక్కన గ్రంథాలయం నుంచి ఆ పక్కనే బస్ స్టాప్ ఉంటుంది. అక్కడ నుంచి నడుచుకుంటూ ఈ ప్రాపర్టీ దగ్గరికి రావచ్చు. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మళ్ళీ చెప్తున్నాను, ఇది మెయిన్ రోడ్కి దగ్గరగా ఉంటుంది. అండ్ ఇంకోటి చూసుకుంటే ఇక్కడ చాలా మల్టిపుల్ స్కూల్స్ ఉన్నాయి. అంటే ఢిల్లీ వరల్డ్ స్కూల్తో పాటు దిల్సుఖ్ నగర్ పబ్లిక్ స్కూల్ అండ్ ఇంకొక వైపు వంశీధర్ స్కూలు అండ్ స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ కొంచెం అంటే అది 2 కిలోమీటర్ రేడియస్లో వస్తాయి. మళ్ళీ MVSR ఇంజనీరింగ్ కాలేజ్, చాలా ఇవన్నీ అడ్వాంటేజెస్ ఉన్నాయి. అంటే ఈ ప్రాపర్టీకి దగ్గరగా ఉంటుంది. అండ్ ఇంకోటి 100% డెవలప్మెంట్ అయిపోయిన ప్రిమిసెస్లో మీ ముందుకి నేను ఈ ప్రాపర్టీ తీసుకొచ్చాను. అండ్ కాలనీ ప్రిమిసెస్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఏరియల్ వ్యూలో కూడా చూపించే ప్రయత్నం చేస్తాను, మీరు చూసుకోవచ్చు. అది కూడా హైదరాబాద్లో ఏమంటే ఇప్పుడు నాదర్గుల్, బడంగ్పేట్, బాలాపూర్ అనేది అంటే చాలా మంచి లొకేషన్, ప్రైమ్ లొకేషన్ అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ నుండి కొంచెం ఒక 4 కిలోమీటర్స్ దూరంలో ఆదిబట్ల TCS యాడ్ అయిపోయింది. అండ్ అవుటర్ రింగ్ రోడ్ కూడా చాలా దగ్గరగా అవుతుంది. కాబట్టి ఈ లొకేషన్ అనేది చాలా ఎక్సలెంట్గా డెవలప్మెంట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు మీ కుటుంబ సభ్యులతో వచ్చి ప్రాపర్టీ చూడండి. ఈ ప్రాపర్టీ కాస్ట్ కనుక చూసుకున్నట్లయితే 1,25,00,000 కింద కోట్ చేయడం జరిగింది. ఇది ఫైనల్ రేట్ కాదు, మీ పేమెంట్ మోడ్ బట్టి నెగోషియబుల్ చేస్తామన్నారు ఓనర్ గారు. ఒక్కసారి నేను ఫస్ట్ ఫ్లోర్ కవర్ చేసుకొని గ్రౌండ్ ఫ్లోర్ చూపించే ప్రయత్నం చేస్తాను. మీరు చూసుకోవచ్చు ఎలివేషన్ కూడా ఎంత బాగుందో, చాలా బాగా డిజైన్ చేశారు. ఎలివేషన్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను, చూసుకోవచ్చు. ఇది ఏమంటే డైమెన్షన్ కనుక చూసుకుంటే 36 అంటే రోడ్ ఫేస్ ఉండడం వల్ల మీకు ఈ ఎలివేషన్ అనేది చాలా బాగా కుదిరింది. 36x40 డైమెన్షన్ వెస్ట్ ఫేసింగ్లో మనకి ప్రాపర్టీ ఉంటుంది. స్క్రీన్ పైన డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను. ఈ నెంబర్కి కాల్ చేసి సైట్ విజిట్ చేయండి. మీకు ప్రిసైజ్ లొకేషన్ వాట్సాప్లో కూడా షేర్ చేస్తారు. చెప్పాలంటే మెయిన్ రోడ్ నుండి చూస్తే మనకి ప్రాపర్టీ విజిబుల్లోనే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ మధ్యకాలంలోనే అంటే మనకి డ్రైనేజ్ అంతా శాంక్షన్ అయింది. ఆల్రెడీ కృష్ణ వాటర్ లైన్ అయితే ఉంది. అండ్ మనకి ఒకటి రోడ్ శాంక్షన్ అయింది, కాకపోతే ఇంకా వేయలేదు.
సీసీ రోడ్ వేస్తారంట. ఇది మనకి ఇంటి ముందు వచ్చేసి ఈ రోడ్ చూసుకోవచ్చు. అండ్ ఒకసారి మనం లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ కవర్ చేసుకుందాము. మీకు గేట్ దగ్గర నుంచి వీడియో స్టార్ట్ చేస్తాను. మనకి ఈజీగా ఒక పెద్ద కార్ అయితే లోపలికి వచ్చేస్తుంది. హెవీ గేట్ ఒకటి ఇచ్చారు మనకి ఓనర్ గారు, చూసుకోవచ్చు. హెవీ గేట్ లోపల ఒక పెద్ద కార్ అయితే వచ్చేస్తుంది, చూసుకోండి మీరు. చాలా స్పేషియస్గా ఉంది. ఒక పెద్ద కార్ వస్తుంది, దాంతోపాటు బైక్ పార్కింగ్ అంతా ఇక్కడ వస్తుంది. ఒకసారి మనం ఫస్ట్ ఫ్లోర్ కవర్ చేసుకొని గ్రౌండ్ ఫ్లోర్కి అయితే వచ్చేద్దాము. మెట్ల కింద అయితే ఏం ఇవ్వలేదు ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు. మెట్ల కింద అయితే ఏం లేదు, బాత్రూమ్ అలాంటిది ఏం లేదు. మనము ఫస్ట్ ఫ్లోర్ చూసుకుందాము. మెట్లు కూడా కంఫర్టబుల్గా ఎక్కే విధంగా నీట్గా ఇచ్చారు. రైట్, ఒకసారి పైకి వెళ్దాం రండి. మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ కవర్ చేసుకొని నేను మీకు గ్రౌండ్ ఫ్లోర్ చూపించే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. పూర్తి వీడియో చూడండి. చాలా మంచి ప్రాపర్టీ మీ ముందుకు తీసుకొచ్చాను. స్క్రీన్ పైన డైరెక్ట్ బిల్డర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను. ఒకసారి ఈ నెంబర్కి కాల్ చేసి సైట్ విజిట్ చేయండి. ఈ ప్రాపర్టీ వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. మనము ఇప్పుడు చూసుకోవచ్చు, ఆల్మోస్ట్ 4 o'clock వీడియో చేస్తున్నాము. మనకి 6 feet బాల్కనీ ఉంది. అండ్ అంటే ఈ స్పేస్ చూడండి మీరు, 36 వెడుతున్నందుకు ఎంత స్పేషియస్గా ఎంత బాగుందో. 36 రోడ్ ఫేస్ ఉంది ఫ్రెండ్స్, అందుకోసమే మీకు బాల్కనీ కూడా చాలా నీట్గా ప్రీమియంగా ఉంది. అండ్ ఇంకొకటి అక్కడ మీరు రోడ్డు చూడండి, మనకి 50 మీటర్లు కూడా ఉండదు, వాకబుల్ డిస్టెన్స్ అనమాట. అది మెయిన్ రోడ్డు, బస్ స్టాప్ దాని పక్కనే వస్తుంది. ఇది అంతా మీకు చూసుకుంటే అటువైపు లిబ్రా కాలనీ ఉంటుంది. బడంగపేటలో ప్రైమ్ లొకేషన్లో మనం ఉన్నాము. ఇది అక్కడ అన్నీ మనకి షాపింగ్ మాల్స్ అన్నీ రోడ్కే ఉంటాయి. వాకబుల్ అంటే సెక్యూరిటీ పరంగా చాలా బాగుంటుంది. కాలనీ ప్రిమిసెస్ కూడా చాలా బాగుంది. అండ్ కాలనీలో చూసుకుంటే కనుక మీరు అన్ని వైపులా ఇండిపెండెంట్ ఇల్లు మీరు నోటీస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ కవర్ చేసుకుందాము. ఈ అంటే మనకి 6 feet బాల్కనీ నుంచి చూసుకుంటే 100% బీటీ ఆ టేక్ డోర్, అంటే ఇండియన్ టేక్ డోర్ మీరు చూసుకోవచ్చు. పెద్దగా చాలా బాగుంది. లోపలికి వెళ్దాము. లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ కవర్ చేసుకుందాము. చాలా బాగుంది నిజంగా. 1,25,00,000 బడ్జెట్ సెగ్మెంట్లో మనకి ప్రాపర్టీ వస్తుంది. ఒకసారి చూడండి, హాల్ ఎంత స్పేషియస్గా ఎంత పెద్దగా ఎంత బాగుందో మీరు చూడండి. చాలా బాగా కట్టారు, చూసుకోవచ్చు మీరు. చాలా స్పేషియస్ హాల్. మనము ఇప్పుడు హాల్ కవర్ చేసుకుంటున్నాము. ఇక్కడ రండి, ఒకసారి మీకు దేవుడి పూజా రూమ్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, దేవుడి పూజా రూమ్ చాలా స్పేషియస్గా ఉంది. ఇద్దరు కూర్చోవచ్చు పూజ చేసుకునే విధంగా. 160 గజాల్లో మనకి ప్రాపర్టీ ఉంటుంది. అండ్ మీరు హాల్ దగ్గర నుండి చూసుకుంటే ఇది డైనింగ్ స్పేస్. ఈ డైనింగ్ స్పేస్ కూడా చాలా బాగుంది. వెంటిలేషన్ పరంగా కంప్లీట్ నీట్ వెంటిలేషన్ ఇచ్చారు. విండోస్ చూసుకోవచ్చు, చాలా బాగుంది వెంటిలేషన్ కూడా. అండ్ మనకి ఓపెన్ కిచెన్ ఇచ్చారు, చూడండి ఎంత బాగుందో ఓపెన్ కిచెన్. ఇక్కడ షెల్ఫ్లు ఇచ్చారు. ఏమైనా కబోర్డ్ వర్క్ ఏమైనా కావాలంటే చేసుకోవచ్చు. కబోర్డ్ వర్క్ మీరు చేసుకుంటే ఇంకా ప్రీమియం లుక్ అయితే వచ్చేస్తుంది మనకి. కిచెన్ అయితే చాలా నీట్గా ఉంది, ఓపెన్ కిచెన్ టైప్లో ఇచ్చారు. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, కిచెన్ పక్కన మీరు చూసుకుంటే యూటిలిటీ స్పేస్ కూడా మీరు నోట్ చేసుకోవచ్చు. ఇస్తాను రండి, ఇది మనకి కిచెన్ బ్యాక్ సైడ్ ఆగ్నేయంలో యూటిలిటీ స్పేస్ అయితే మీరు నోట్ చేసుకోవచ్చు. అండ్ ఇటువైపు కూడా స్పేస్ చూడండి మీరు, అంటే అన్ని వైపులా మనకి సెట్ బ్యాక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం రండి. మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేషియస్గా విశాలంగా ఉంది. ఒకసారి చూడండి, ఇక్కడ మీకు వెంటిలేషన్ కోసం ఒక విండో ఇచ్చారు. దాంతోపాటు నైరుతిలో అల్మారా వచ్చే విధంగా నీట్గా ఇచ్చారు. సజ్జతో పాటు షెల్ఫ్లు మీరు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ కనుక చూసుకుంటే మీకు బాత్రూమ్, అటాచ్ బాత్రూమ్ ఏర్పాటు చేశారు. ఇది అటాచ్ బాత్రూమ్ కూడా బాగుంది, చూసుకోవచ్చు మీరు. వెస్ట్రన్ సిట్టింగ్తో ఇస్తారు. మీకు ఇల్లు హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు మిగతా అంటే ప్లంబింగ్ అండ్ ఫిట్టింగ్స్ ఏర్పాటు చేసి ఇస్తారు. ఒక్కసారి నేను మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను, నాతో పాటు రండి ఫ్రెండ్స్. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా బాగుంటుంది. ఇది ఓనర్స్ ఉంటూ రెంటల్ ఇన్కమ్ రావాలనుకుంటున్న కస్టమర్స్ ఒక్కసారి మీరు స్వయంగా వచ్చి చూడండి. ఇక్కడ వెంటిలేషన్ ఒక విండో ఏర్పాటు చేశారు. విశాలమైన అంటే చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా పెద్దగా స్పేషియస్గా ఉంది, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ కూడా షెల్ఫ్లతో పాటు సజ్జా కూడా ఏర్పాటు చేశారు. పైన ఫాల్ సీలింగ్ లైట్స్ మీరు చూసుకోవచ్చు. ఒక్కసారి మీకు నేను సెట్ బ్యాక్స్ చూపిస్తాను. ఇక్కడ రండి, మనకి ఇది నార్త్ ఫేస్ సెట్ బ్యాక్. మీకు మినిమం 3 feet గల్లీ ఏర్పాటు చేశారు. ఇది 3 feet గల్లీ. అండ్ ఈస్ట్ వైపు మనకి 2.5 feet గల్లీ మీరు చూసుకోవచ్చు. చూపిస్తాను రండి. ఇది నార్త్ వైపు 3 feet ఉంటుంది, ఇటు ఈస్ట్ వైపు 2.5 feet గల్లీ ఉంటుంది. ఒకసారి మనం గ్రౌండ్ ఫ్లోర్ కూడా కవర్ చేసుకొని వీడియోని కంక్లూడ్ చేద్దాము.
పూర్తి వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఖచ్చితంగా లైక్ ద్వారా సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. సో ఫస్ట్ ఫ్లోర్ కవర్ చేసుకున్నాము. గ్రౌండ్ ఫ్లోర్ కూడా చూసుకునే ప్రయత్నం చేద్దాము రండి. గ్రౌండ్ ఫ్లోర్లో అయితే మీకు ఈజీగా ఒక పెద్ద ఎస్యూవీ కార్ అయితే వచ్చేస్తుంది. సేమ్ ఫస్ట్ ఫ్లోర్ 2 బెడ్రూమ్ కిచెన్ హాల్ అయితే విధంగా ఉందో సేమ్ అదే విధంగా మనకి గ్రౌండ్ ఫ్లోర్ కూడా ఉంటుంది. చూసుకోవచ్చు మీకు 100% ఇండియన్ టేక్ డోర్తో మీకు మెయిన్ ఎంట్రన్స్ డోర్ ఉంటుంది. అండ్ హాలు చాలా స్పేషియస్ హాలు. ఇక్కడ మళ్ళీ సేమ్ దేవుడి పూజా రూమ్ కూడా ఇది ఏంటంటే ఒకరు కూర్చొని పూజ చేసుకునే విధంగా ఉంటుంది. అండ్ దాంతోపాటు ఇక్కడ మళ్ళీ డైనింగ్ స్పేస్ చూసుకోవచ్చు. మళ్ళీ ఓపెన్ కిచెన్ యూ షేప్లో ఓపెన్ కిచెన్ ఇచ్చారు. అండ్ ఇక్కడ సజ్జతో పాటు షెల్ఫ్లు చూసుకోవచ్చు. మంచి వెంటిలేషన్ ఇచ్చారు. దాంతోపాటు ఎగ్జాస్ట్ ఫ్యాన్ చూసుకోవచ్చు. నీట్ ఫాల్ సీలింగ్ మీరు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ సౌత్కి ఒక విండో ఏర్పాటు చేశారు. అండ్ ఒకసారి మనం మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేసుకుందాము. ఇప్పుడు మన డైనింగ్ స్పేస్ పక్కనే ఒక కామన్ బాత్రూమ్ అయితే మీరు చూసుకోవచ్చు. కామన్ బాత్రూమ్కి లాక్ వేసేసారు. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న బాత్రూమ్ కూడా లాక్ వేయడం జరిగింది. చాలా స్పేషియస్గా ఉంది ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్. గ్రౌండ్ ఫ్లోర్ కవర్ చేసుకుంటున్నాము. ఇది టెనెంట్స్కి ఇవ్వచ్చు లేదా జాయింట్ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు అయినా తీసుకునే విధంగా బాగుంది. అండ్ ఇక్కడ చూసుకోండి ఒకసారి మీకు వెంటిలేషన్ పరంగా నీట్గా విండోస్ ఇచ్చారు. ఇది కూడా వెస్ట్రన్ సిట్టింగ్తో మనకి బాత్రూమ్ ఉంటుందని చెప్పారు బిల్డర్ గారు. అండ్ మనకి నైరుతిలో అల్మార్ వచ్చే విధంగా మంచి షెల్ఫ్లు సజ్జతో పాటు బాగుంది. ఇక్కడ టీవీ స్పేస్ క్రియేట్ చేశారు. దాంతోపాటు ఇక్కడ నార్త్కి ఒక విండో ఇచ్చారు చూసుకోవచ్చు. వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. చిల్డ్రన్ బెడ్రూమ్ చిన్నగా ఉంది, బాగుంది. ఇక్కడ చూసుకోవచ్చు చిల్డ్రన్ బెడ్రూము నీట్గా పిల్లలకి చదువుకునే విధంగా చాలా బాగా ఇచ్చారు. అండ్ ఇక్కడ ఈస్ట్కి కూడా ఒక విండో ఏర్పాటు చేయడం జరిగింది చూసుకోవచ్చు. అండ్ నార్త్కి కూడా ఒక డోర్ ఇచ్చారు. చిల్డ్రన్ బెడ్రూమ్ పక్కన నార్త్కి డోర్ ఇచ్చారు. వెంటిలేషన్ లైటింగ్ చూడండి ఎంత బాగుందో. ఇది మన వెస్ట్ ఫేసింగ్లో ఉంది కాబట్టి చాలా బాగా వచ్చింది. ఇక్కడ మనకి వాటర్ సంప్ ఉంది. అండ్ కృష్ణా వాటర్ వచ్చే విధంగా వాటర్ సంప్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి ఈస్ట్కి ఒక గల్లీ కూడా ఏర్పాటు చేశారు చూసుకోవచ్చు. మనం గ్రౌండ్ ఫ్లోర్ కవర్ చేసుకుంటున్నాము. అన్ని వైపులా చూపిస్తాను. సెట్ బ్యాక్స్ అన్ని వైపులా సెట్ బ్యాక్స్ అయితే నీట్గా ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది మనము గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న బ్యాక్ సైడ్ కిచెన్ వెనకాల ఉన్న సెట్ బ్యాక్స్ చూసుకుంటున్నాము. ఇది సౌత్ వైపు సెట్ బ్యాక్ మీరు చూసుకోవచ్చు. చాలా బాగుంది. ఒక్కసారి మెట్ల కింద కూడా చూపిస్తాను రండి. మెట్ల కింద కూడా మీకు చూపించేస్తాను. అన్ని వైపులా మనం తిరుక్కుంటూ వెళ్ళిపోవచ్చు. నేను అన్ని వైపులా మీకు చూపిస్తున్నాను. మెట్ల కింద ఏం లేదు, బాగుంది రైట్. స్క్రీన్ పైన డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను. ఈ నెంబర్కి కాల్ చేసి సైట్ విజిట్ చేయండి. లెట్ us కంక్లూడ్ అబౌట్ దిస్ ప్రాపర్టీ. ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీని కంక్లూడ్ చేసే ముందు ఒక 2 విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. స్పెషల్లీ ఒక మంచి డైమెన్షన్స్తో ఒక మంచి ఇల్లు కోసం చేస్తున్నట్లయితే హై ప్రయారిటీ కింద ఈ ప్రాపర్టీ వచ్చి చూడండి. ఇంకొకటి మెయిన్ రోడ్కి దగ్గరగా ఉండాలి, కమ్యూనిటీ కూడా చాలా బాగుండాలి అనుకున్న కస్టమర్స్ ఒకసారి ప్రాపర్టీ చూడండి. ఇంకోసారి మళ్ళీ లొకేషన్ గురించి చెప్తాను. ఇది మన హైదరాబాద్ కర్మన్ఘట్ నుండి టువర్డ్స్ బాలాపూర్ బడంగ్పేట్లోనే మనకి ప్రాపర్టీ వస్తుంది. బడంగ్పేట్ మెయిన్ రోడ్ నుండి కరెక్ట్ 50 మీటర్ల దూరంలో అంటే వాకబుల్ డిస్టెన్స్లో మనకి ప్రాపర్టీ ఉంటుంది. అండ్ ఈ ప్రాపర్టీకి దగ్గరలో మళ్ళీ ఇంకోసారి ల్యాండ్ మార్క్స్ చెప్తాను. మన కొత్తగా కట్టిన ఈ గ్రంథాలయంతో పాటు బడంగ్పేట్ కొత్త మున్సిపల్ ఆఫీస్ చాలా దగ్గరగా ఉంటాయి. అండ్ ఇంకో ల్యాండ్ మార్క్స్ కనుక చూసుకున్నట్లయితే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది. అండ్ దిల్సుఖ్ నగర్ పబ్లిక్ స్కూల్ అయితే ఇంకా దగ్గరగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి డైమెన్షన్స్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. 36 విడ్త్ 40 లెంత్తో ఉంటుంది. టోటల్ 160 స్క్వేర్ యార్డ్స్లో మనకి ప్రాపర్టీ ఉంటుంది. G+1 పర్మిషన్ తీసుకున్నారు. విత్ కంప్లీట్ LRS పేమెంట్ అంతా అయిపోయింది. ప్రాపర్టీ అంటే మీరు పార్కింగ్ ప్లేస్లో అయితే పెద్ద SUV కార్ పెట్టుకోవచ్చు. దాంతోపాటు గ్రౌండ్ ఫ్లోర్ 2 బెడ్రూమ్ కిచెన్ హాల్ చాలా స్పేషియస్గా ఉంటుంది. అండ్ ఫస్ట్ ఫ్లోర్ కూడా 2 బెడ్రూమ్ కిచెన్ హాల్ చాలా స్పేషియస్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ప్రాపర్టీ రేటు 1,25 lakhs కింద ఓనర్ గారు రేట్ కోట్ చేయడం జరిగింది. ఇది ఫైనల్ రేట్ కాదు. మీ పేమెంట్ మోడ్ బట్ అయితే నెగోషియబుల్ చేస్తారు. ఏ బ్యాంక్ నుండైనా మీరు లోన్కి వెళ్ళి ప్రాపర్టీ గ్రాప్ చేసుకోవచ్చు. స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేసి రావాల్సిందిగా కోరుతూ వీడియో ఏం చేస్తున్నాను. లైక్ ద్వారా సపోర్ట్ చేయాలి. మొదటిసారిగా మీరు మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. జై భారత్, జై హింద్. థ్యాంక్ యూ.